అయ్యో లతా శిరీష రాంబాబు రంగా పత్రి అయ్యో ఏరా వీళ్ళు ఎక్కడ దొరుకున్నారా? రంగా దున్నపోతుకి ఇంజెక్షన్ ఇవ్వడానికి వెళ్ళాడమ్మా. అయ్యో ఆ దున్నపోతుకి జ్వరం ఇప్పుడే రావాలా? అమ్మా ఏంటో అది నాతో చెప్పు. ఇదిగో మీరందరూ నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా అది? అర్జెంటుగా బయటికి తీసుకెళ్లి పారేయండ్రా. అంతేనా? ఏ శిరీష పట్టువే. ఏం చేస్తున్నారే? మీరే కదా బయట పారేయమన్నారు. అయ్యో పారేయమంది నన్ను కాదే, ఆ మూటల్ని. ఈ డబ్బు పారేయమంటున్నారా? అవునమ్మా, అవన్నీ పాత నోట్లు, పైగా బ్లాక్ మనీ. వాటికి లెక్కలేవు. ఎలా వచ్చిందని అడిగితే చెప్పలేం. దొరికిపోతే ఇలాగ జైలుకి వెళ్ళాలి. అందుకే ఆ డబ్బు పారేయాలనుకుంటున్నానే. నువ్వు అమ్మా నువ్వు డబ్బు మాతో బయటపడేయమంటున్నావా? ఏం చేస్తావురా, కాలం కలిసి రాకపోతే వసుదేవుడంతటి వాడే మీ కాళ్ళు పట్టుకున్నాడు కదా. నా కళ్ళు కదే, గాడిద కళ్ళు పట్టుకున్నాడు. దానికి మీకు పెద్ద తేడా ఏముందిలేండి అత్తయ్య గారు. ఆగండి, మూటలు పడేయాలా వద్దా? వదలండి. అయితే దాన్ని కొట్టకూడదు మరి. దొంగ సచిన గడిద కొంకల్లారా, ఏయ్ తొందరగా తీసుకెళ్ళి పారేయండి పండి. అలాగే అమ్మా. ఆగండి. ఏమైంది అత్తయ్య గారు, ఆ మూటలు పడేయాలంటే మాకు డబ్బులు ఏమిస్తారు? అయ్యో డబ్బులు పారేసినందుకు డబ్బా? ఇంట్లో చెత్త పారేసే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారుగా. ఇస్తున్నాను, కానీ అది చెత్త కదా. ప్రస్తుతానికి ఈ డబ్బు కూడా చెత్తే. ఎంతో కొంత ఇవ్వండి అత్తయ్య గారు. సరే ముందు పారేసిరండి, అలాగే ఇస్తాను. ఓకే ఓకే అలాగేనమ్మా. లత కొంచెం హెల్ప్ చేయి. అరే రంగా, అరే రంగా రారా, చాలా బరువుగా ఉంది. అబ్బా అరే రంగా. అమ్మా అమ్మయ్యా, బ్లాక్ మనీ మొత్తం వదిలించేసా. ముస్లిం మొత్తం బారేసినవా? అవునే, కనీసం 2 లక్షలు కూడా లేవే. 2 రూపాయలు కూడా లేవో. ఓరి దేవుడా, ఇన్కమ్ టాక్స్ వాళ్ళ పేరు చెప్పి దీని దగ్గర పైసలు నొక్కేద్దామని చూస్తే గీదేమో పైసలు మొత్తం బారేసే. ఇప్పుడు ఏం చేయాలి? అవునత్తయ్య గారు, ఇంతకే లాయర్ ఇచ్చిన డబ్బేం చేశారు? అవును కదూ, దాని గురించే మర్చిపోయానే. ఆ డబ్బులు మీరు ఉంచుకోండి. ఎందుకు? మీ బదులు మేము జైలుకి వెళ్ళడానికా? మాకేం వద్దులేండి. అవును, మీ డబ్బులో పైసా కూడా మాకొద్దండి. ఓహో, ఎలాగైనా నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారా? నీ ఆశ నెరవేరదే. మీకు డబ్బులు ఇప్పిస్తాను సార్, నేను అదే పనిలో ఉన్నాను. అలాగే సార్, తప్పకుండా సార్. షట్, ఇంకా ఎంతసేపు సార్? అవతల ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఆయనకు మేమేం సమాధానం చెప్పుకోవాలి? సార్ బయలుదేరి ఉంటుంది సార్, వచ్చేస్తుంది సార్. గంట నుంచి ఇదే సమాధానం చెప్తున్నారు. మీకు ఇచ్చిన టైం అయిపోయింది, బయలుదేరండి. సార్ ఆగండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం జరిగింది? కాలిపోయిన బట్టలకి డబ్బులు కట్టలేదని ప్రొడ్యూసర్ కేసు పెట్టాడు. నష్టపరిహారం ఇద్దామని స్నేహితులని బంధువులని అప్పు అడిగా, కానీ నోట్ల మార్పిడి వల్ల ఎక్కడ డబ్బు దొరకలేదు. దాంతో అరెస్ట్ చేస్తున్నాడు. సారీ సార్, నా దగ్గర కూడా అంత డబ్బు లేదు. ఉంటే తప్పకుండా ఇచ్చేవండి. బాధపడకండి సార్, నేనుండగా మిమ్మల్ని అరెస్ట్ చేయనివ్వను, అంతే. ఇంతకు నువ్వెవరు? సైకో, ద రేపిస్ట్, ద రేపిస్ట్. రేపిస్టా? పోలీసులతోనే రేపిస్ట్ అని ఎంత ధైర్యంగా చెప్తున్నారా? కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ సార్ సార్, అపార్థం చేసుకోకండి సార్, ఆయన రేపిస్ట్ కాదు సార్, సైకాట్రిస్ట్. అవును సార్. ఓహో, మరి ఇందాక అలా చెప్పావేంటి? అలవాట్లో పొరపాటు సార్. బేసిక్ గా సైకో థెరపిస్ట్ ని అయినా పార్ట్ టైం గా పందాలు కడుతుంటాను సార్. పందాలా? పందాల్లో నన్ను కొట్టినోళ్ళు లేడు తెలుసా? పందెల్లో నాతో కుట్టించుకొని వాడు లేడు సార్. అంత తోపువా? చూస్తారా?
అసలే టెన్షన్తో సస్తుంటే ఇప్పుడు ఈ పందాలు అవసరమా? మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఇది ఒక్కటే దారి సార్. ఏ మిస్టర్, చెప్పు పందెం ఏంటో. ఆ, ఆ. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్కసారి ఇటు రండి. నీకేమైనా పిచ్చా? పోలీసు వాళ్ళతో పందెమేంటి? వాళ్ళతో నువ్వు గెలవలేవు. నా మాట విని. నా గురించి భయపడకండి సార్, మీ గురించి, మీ అరెస్ట్ గురించి భయపడండి. ఐఎమ్ ట్రైన్డ్ బై శ్వేత. అయినా మీకు నమ్మకం కుదరడానికి చిన్న పందెం వేస్తా, అది చూశాకైనా నన్ను నమ్మండి. ఇప్పుడు దీని మీద మీరు గుద్దుతే దెబ్బ నాకు తగులుతుందా, దీనికి తగులుతుందా? మీ చేతికే తగులుతుంది. ఆహా, ఒకసారి గుద్దండి. వద్దు సార్. గుద్దండి సార్. చూసారా ఎలా బురుడి కొట్టించాను? ఇదే పన్నంతో ఇప్పుడు ఆ ఎస్ఐని కూడా ఓడిస్తాను. మీరు ఊరుకోండి, నేను చెప్తాగా. చెప్పు పందెం ఏంటి? ఇప్పుడు ఈ పొజిషన్ లో మీరు నా చేతి మీద గుద్దితే నా చేతికి తగులుతుందా దెబ్బ, నా ముక్కుకు తగులుతుందా? చేతికి తగులుతుంది. కాదు, ముక్కుకు తగులుతుంది. కాదు, చేతికే తగులుతుంది. ఆహా, సరే గుద్దండి. వీడేంటి ఇలా పడిపోయాడు? ఓహో, ఇలా ప్లాన్ చేసావా? అర్థమైంది. భగవంతుడా, ఏంటి సరి దారుణం? పందెం పేరుతో నా ఫ్రెండ్ని కుట్టి చంపేస్తావా? అయ్యో, ఇప్పుడు మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తా. అమ్మని, నీ దౌర్జన్యం లైవ్ టెలికాస్ట్ చేస్తా. హలో, ఆ టీవీ, కీ టీవీ, ఊ టీవీ, పీ టీవీ. హలో హలో హలో. మీడియానా? వామ్మో, ఇక్కడుంటే కొంప మునిగేలాగుంది. కావాలంటే మళ్ళీ వద్దాం. హలో హలో. సార్ ఇక లేవండి. అబ్బా అబ్బో అబ్బో, ముక్కు పగిలితే పగిలింది కానీ అరెస్ట్ సంగతి వదిలేశారుగా, అంతే చాలు నాకు. అమ్మయ్యా. అమ్మా అబ్బో. ఇంతకీ శ్వేత ఎక్కడ సార్? ఏంటి? ఏమైంది? అత్తయ్య గారు, అది అది వెళ్ళిపోయింది. ఏంటంటే డబ్బులు ఇవ్వనందని శ్వేతని మూట కట్టి కార్లో పడేశారా? కాదత్తయ్య గారు, అది సోమో. మీ బొంద ఏదైతే ఏమే, ఇంతకేదో బతుకుందా చచ్చిందా అదైనా చూసారా? అంటే అత్తయ్య గారు, నేను అది పడిపోయినప్పుడు మూట కట్టినప్పుడు బానే ఉంది అత్తయ్య గారు. చిచి, నేను మీకు చెప్పిందేంటి, మీరు చేసిందంటే? మీరే కదా అత్తయ్య గారు దాని ప్రాణం తీసైనా సరే డబ్బులు తీసుకురమ్మన్నారు. అందుకే కొంచెం క్రిమినల్ గా ట్రై చేశాం. అయ్యో ఏడ్చర్లే, మీరింత వెధవ మొహాలని తెలిసి కూడా మీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ.